వెడ్డింగ్ బెల్స్ మోగాల్సిన చోట డెత్ స్కెచ్ ప్లే అయింది. ఇన్స్టాగ్రామ్ లో లవ్ ఎమోజీలు కురిపించిన కాబోయే భార్య రియల్ లైఫ్ లో కిల్లర్ గా మారింది. 400 అడుగుల లోయలో పడి మృతి చెందిన పారిశ్రామికవేత్త కేతన్ అగర్వాల్ కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ముందు ఇదంతా ఒక ప్రమాదం అనుకున్నారు. సీన్ కట్ చేస్తే ఇదొక కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని తేలింది. కాబోయే భర్తను సియా ఎందుకు చంపింది, అసలు ఆ లోయ దగ్గర ఏం జరిగింది? లోహ్గఢ్ కోట లోయలో పడి వ్యాపారవేత్త కుమారుడు కేతన్ అగర్వాల్ మృతి చెందిన కేసులో సంచలన నిజాలు వెలుగులోకొచ్చాయి. ఇతని పేరు కేతన్, ప్రముఖ పారిశ్రామికవేత్త విశాల్ అగర్వాల్ కుమారుడు. ఈమె సియా గోయల్, ప్రముఖ మసాలా వ్యాపారి కుమార్తె. ఈ ఇద్దరికి ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లి నిశ్చయించారు. 5 రోజుల్లో పెళ్లి అనగా జూన్ 20న ఆ ఘోరం జరిగిపోయింది. లోహ్గఢ్ కోట 400 అడుగుల లోయలో కేతన్ శవమై తేలాడు. జైపూర్ రాజభవనంలో మంగళ వాయిద్యాలు మోగాల్సిన చోట ఆ కుటుంబంలో తీరని శోకం మిగిలింది. అంతా ఒక యాక్సిడెంట్ అనుకున్నారు. సెల్ఫీ సరదా ప్రాణం తీసిందని నమ్మారు. కానీ లోనావాలా రూరల్ పోలీసులకు ఎక్కడో తేడా కొట్టింది. టెక్నికల్ ఎవిడెన్స్ ను బయటికి తీశారు. అప్పుడు అసలు నిజం బయటపడింది. మ్యారేజ్ ఫిక్స్ అయినప్పటి నుంచి ఆ కాబోయే వధువు మనసులో పెళ్లి ముచ్చట్లు లేవు. ప్రియుడితో కలిసి వేసిన డెత్ స్కెచ్ ఉంది. పెళ్లి ఫిక్స్ అవ్వడానికి ముందు నుంచే సియా మరో యువకుడితో లవ్ లో ఉంది. ఈ పెళ్లి సంబంధం ఇష్టం లేని సియా కేతన్ను బతిలించుకోవడానికి తన ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. కొండ అంచున నిలబడి ఫోటోలు దిగుతున్న సమయం. అదే సమయంలో సియా ప్రియుడు సీన్లోకి ఎంటర్ అయ్యాడు. కేతన్ తేరుకునే లోపే ఊహించని విధంగా 400 అడుగుల లోయలోకి నెట్టేశారు. అయ్యో, సెల్ఫీ దిగుతూ కాలు జారి పడిపోయాడు అంటూ లోయ వైపు చూసి గుండెలు పగిలేలా ఏడ్చింది సియా. ఆమె నటన చూసి మొదట పోలీసులు కూడా ప్రమాదమే అనుకున్నారు. కానీ లోనావాలా రూరల్ పోలీసుల థర్డ్ ఐ నిఘా ముందు ఆ డ్రామా ఎంతోసేపు నిలవలేదు. సియా ఫోన్ రికార్డులు, సోషల్ మీడియా అకౌంట్లు తవ్విన కొద్దీ నమ్మలేని నిజాలు బయటపడ్డాయి.